ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, మరొకసారి ఈ వారంలో మీతో దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడిచ్చినటువంటి ఈ గొప్ప వరాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ మరొకసారి ఒక చిన్న ప్రార్థన చేసుకొని ప్రారంభిస్తాం. పరిశుద్ధుడా, ఆశ్చర్యకరుడా, నీకు స్తుతులు స్తోత్రములు. ఇదిగోనైనా మమ్మల్ని అందరినీ ప్రేమించి ప్రభువా, మీ యొక్క గొప్ప ప్రణాళికలో ఉంచుకొని నీ వాక్యాన్ని వినటానికి మరి ఒక్కసారి మా అందరికి ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రం. ప్రభువా, ఇక్కడ ఎందరైతే బిడ్డలు ఆశ కలిగి ఉంటున్నారో, ఏ రకంగా నీ దగ్గరికి వచ్చారో ప్రభువా, మా మధ్యలో మీరుంటుండగా వారిని బలపరచండి, ఆత్మీయంగా ఎదుగుదల దయచేయండి. వాక్యమును విని వారు ప్రభువా దాని ప్రకారం నడుచుకున్నట్లుగా వారిని మీరే నడిపించండి. నీ వాక్య పరిచర్య జరుగుతుండగా ప్రభువా, నన్ను నీ సాటను మరుగు చేసుకుని నీవే మహిమ పొందుమని, నీ బిడ్డలతో నీవే మాట్లాడుమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొంచున్నాను తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథం నుండి మనం ఈరోజు ధ్యానించవలసినటువంటి అంశం, తిరిగి చాలాసార్లు మనం విన్నటువంటి అదే వాక్యాన్ని తిరిగి వేరే కోణంలో ఈరోజు ఆలోచించాలని అనుకుంటున్నాను. ఈరోజు మనం చదివినటువంటి వాక్యము చదవబోతున్నాము. దానిలో గతంలో మనం పరిశుద్ధాత్మను గురించి ఎలా మనకు వస్తుంది అని మనం తెలుసుకున్నాం. ఈరోజు పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు కలిగిన జీవితాన్ని గురించి మనం తెలుసుకుందాం. పరిశుద్ధాత్మ కలిగినటువంటి జీవితాన్ని గురించి ఈరోజు మనం తెలుసుకోవాలని అనుకుంటున్నాను. వాక్య భాగంగా పరిశుద్ధుడైన యోహాన్ రాసినటువంటి సువార్త 16వ అధ్యాయము 13వ అధ్యాయము 13వ వచనం నుండి చదువుతున్నాను. అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమియూ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియచేసు. ఆయన వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయును గనుక నన్ను మహిమపరచును. తండ్రికి కలిగినవన్నీ నావి, అందుచేత ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయనని చెప్పాను. మరి ఈ వాక్యాన్ని మనం ధ్యానించక ముందు మరి ఒక వాక్యాన్ని నేను వినిపించాలనుకున్నా. పరిశుద్ధుడైన మార్కు రాసినటువంటి సువార్త 4వ అధ్యాయము 36వ వచనం. ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోవుదనని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయన ఉన్న పాటున చిన్న దోణిలో తీసుకుని పోయి ఆయన వెంబడి మరికొన్ని దోణెలు వచ్చును. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న ఓడ మీద అలలు కొట్టినందున దోణె నిండిపోయింది. ఆయన దోణె అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోతున్నాము, మీకు చింత లేదా అని ఆయనతో అనిరి. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిక్షిప్తమై ఊరుకుండుమని సముద్రం చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయను. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు, మీరింకనూ నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పాను. వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో, గాలి సముద్రం ఈయనకు లోబడుచున్నవని ఒకరితో ఒకడు చెప్పుకోండి. దేవుడు తన వాక్యమును దీవించునుగాక. మనం గత 2 రోజులుగా పరిశుద్ధాత్మను గురించి మాట్లాడుకుంటున్నాం. ఈరోజు పరిశుద్ధాత్మ కలిగినటువంటి జీవితం ఎలాగుంటుంది అనేటువంటి విషయాన్ని మనం ఈరోజు మాట్లాడుతాం. పరిశుద్ధాత్మ బాప్తిస్వాన్ని గురించి మనం విన్నాం. అంటే ఈ పరిశుద్ధాత్మను అనుగ్రహించేటువంటిది మన ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. ఆయనే పరిశుద్ధాత్మలోను అగ్నిలోను మనకు బాప్తిసం ఇస్తారు అని మనం తెలుసుకున్నాం. ఒకసారి మనం యేసు ప్రభువును మన సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత అంతటితో ఆగిపోకుండా మనము పరిశుద్ధాత్మతో నింపబడడానికి ప్రార్థించాలని తెలుసుకున్నాం. అదేవిధంగా పరిశుద్ధాత్మతో నడిపింపబడటానికి కూడా మనము నేర్చుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఎందుకంటే మన యొక్క శరీరము దేవుని యొక్క ఆలయం అని మనం ఇంతకు ముందు తెలియజేసుకున్నాం.
మరి ఈ దేవుని ఆలయం అన్నప్పుడు కొద్దిగా నేను కొన్ని విషయాలు మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఏంటంటే ఫస్ట్ టెంపుల్ దేవుడు ఏర్పాటు చేసుకున్నప్పుడు దానిని ప్రత్యక్ష గుడారం అన్నాడు. సో ఆ ప్రత్యక్ష గుడారంలో ఆయన 3 ప్లేసెస్ ఉంచినారు. క్లుప్తంగా మనందరికీ తెలుసు. మొట్టమొదట మన కాళ్ళు కడుక్కొని పరిశుభ్రం చేసుకునేటువంటి ఒక గంగాలం ఉన్నటువంటి స్థలం, దట్ ఈజ్ అవుట్ సైడ్. మధ్యలో ఉన్నటువంటి భాగంలో దహన బలికి, పాప పరిహార్త బలికి ఏర్పాటు. దాని తర్వాత అతి పరిశుద్ధ స్థలం అని 3 భాగాలు. ఈరోజు మన దేహాన్ని కూడా దేవుడు దేవాలయం అన్నాడంటే దీన్ని లోతుగా ఆలోచిస్తే ఈ 3 భాగాలు మనలో ఉన్నాయి: ద బాడీ, ద మైండ్ అండ్ ద స్పిరిట్. ఈ బాడీ ఇట్ ఈస్ అవుటర్ మోస్ట్ థింగ్. ప్రభు సన్నిధికి రావాలి అనుకున్నప్పుడు ఈ బాడీ యూ హ్యావ్ టు క్లీన్ ఇట్ ఫస్ట్. పరిశుద్ధమైనటువంటిదిగా ఈ శరీరాన్ని మనం చేసుకోవాలి. ఎందుకంటే మనము దేహము కాదు, మనం ఒక స్పిరిట్. మనం ఒక స్పిరిట్ అయినప్పుడు మన స్పిరిట్ నివసించడానికి ఒక ఇల్లుగా ఈ దేహం ఉంటుంది. అందుకనే మరణము తర్వాత తిరిగి ఈ ఆత్మనే ప్రభు సన్నిధికి వెళ్ళాలి, కానీ ఈ దేహం వెళ్ళదు. సో ప్రభు మనకిచ్చినటువంటి ఆత్మకు ఇల్లు మాత్రమే మన దేహం. మరి ఈ దేహాన్ని మనం చాలా కేర్ తీసుకుంటూ ఉంటాము, తర్వాత స్పిరిట్ను గురించి చాలా తక్కువగా ఆలోచిస్తాం. చాలా క్లుప్తంగా చెప్పుకున్నప్పుడు ఇది ఎందుకు చెప్తున్నానంటే, మనం గమనించినప్పుడు మనల్ని సజీవ యాగముగా దేవునికి సమర్పించుకోవాలని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తూ ఉంది. మరి నువ్వు సజీవ యాగంగా ఆయనకు సమర్పించుకోవాలంటే కేవలం దేహాన్ని శుభ్రపరచుకునే మాత్రాన కాదు, ఆ దహన బలి అర్పించేటువంటి 2వ ప్లేస్కు మీరు వెళ్ళాలి. ఆ ప్లేస్లో గమనించినప్పుడు దట్ ఈస్ సోల్, దాన్నే మైండ్ అంటున్నాం. అక్కడ జరిగేది ఏంటంటే పాత నిబంధన కాలంలో చూసినప్పుడు మనం సజీవ యాగంగా మన సర్వ శరీరాన్ని అర్పించాలన్నప్పుడు అక్కడ ఏదో దేవుడు మనల్ని బలి అడగడం లేదు. కానీ అక్కడ మనం లోతుగా ఆలోచించినట్లయితే అక్కడ ఆ దూడను వారు వధించేటప్పుడు దాన్ని వధించిన తర్వాత దాన్ని ముక్కలు ముక్కలుగా వేరు వేరు భాగాలుగా చేసి దానిలో ఉన్న అపవిత్రమైనది తీసేసి దహన బలి చేసేటువంటి వారని మనకు తెలుసు. ఎందుకు మనం ఎప్పుడన్నా ఆలోచించుకోవాలా బైబిల్ చదివినప్పుడు, ఎందుకబ్బా దేవుడు ముక్కలు ముక్కలుగా చేసి కాల్చమన్నాడు, అలాగే అంతా కాల్చేయచ్చు కదా అని మనం ఆలోచించవచ్చు. కానీ దీనికి చాలా థియాలజీలో చాలా రీజన్స్ ఉన్నాయి. నాకు నచ్చినటువంటి ఒక రీజన్ ఏంటంటే దేవుడు ప్రతి ఒక్క భాగాన్ని తనకు పవిత్రమైనదిగా కావాలని కోరుకుంటున్నాడు. ఉదాహరణకు దాని కడుపు భాగాన్ని ఇచ్చినప్పుడు దాంట్లో భగవంతునికి ఇష్టం లేనటువంటి కొన్ని ఉన్నాయి కాబట్టి తీసేయాల్సి వచ్చింది. మరి మనం ఏంటి సజీవ యాగంలో చేయాలంటే మనం ప్రభు సన్నిధిలో సెకండ్ పార్ట్లో మనం ఉన్నప్పుడు, అంటే దట్ ఈజ్ మైండ్, బలమైన ప్రార్థనలో మనం దేవునికి సమర్పించుకోవాలి. అది ఎలాగంటే పార్ట్ చేసుకోవాలా. మనం కూడా కొంచెంగా చెప్తే మన కళ్ళున్నాయి, దేవా ఇవిగో నా కళ్ళు చూడరానివన్నీ చూసాయి, ఇంకా నీకు ఇష్టమైనటువన్నీ చూసాయి. సో ఈ రోజు నుంచి ఈ కళ్ళు నీకే, నీకు సమర్పిస్తున్నాను అని మనం ప్రార్థించాలి, దాన్ని సమర్పించాలి. మన నోరు, నీకు ఇష్టం లేనివన్నీ నేను ఈ నోటితో మాట్లాడాను, ఇంకా రకరకాల నోటితో చేసే పనులన్నిటినీ ఈ రోజు నుంచి ఈ నోరు, ఈ నాలుక నీదే. ఈ చెవులతో నేను వినకూడనివన్నీ విన్నాను, నీకు ఇష్టం లేనిటివన్నీ విన్నాను, క్షమించండి. ఈ రోజు నుంచి నీకు ఇస్తున్నాను. నా చేతులు ఆ విధంగా నీకు ఇష్టం లేని పనులు చేసే, నా కాళ్ళు నీకు ఇష్టం లేని ప్రదేశాలకు వెళ్ళాయి, నా యొక్క దేహము, నా కడుపు ఇంట్లో నీకు ఇష్టం లేని వాటితో, అపవిత్రమైన వాటితో నింపుకున్నాను ప్రభు.
ఈరోజు నీకు సర్వం నేను అర్పించుకొంచున్నానని అలా ప్రార్థనలో సర్వాంగ శరీరాన్ని నీవు సమర్పించినప్పుడు దెన్ యూ క్యాన్ ఎంటర్ ఇంటు ద నెక్స్ట్ స్టేజ్, దట్ ఈస్ అవర్ స్పిరిట్. లౌకిక ఆత్మ మనకు అనుగ్రహించబడింది. ద థర్డ్ వన్, ఈ లౌకిక ఆత్మ దేనికి గుర్తు అంటే పరిశుద్ధాత్మకు గుర్తు. అక్కడికి పరిశుద్ధాత్ముడు రావాలి. సో పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చినప్పుడు ఈజ్ నాట్ స్టేయింగ్ ఇన్ అవర్ బాడీ, ఈజ్ నాట్ స్టేయింగ్ ఇన్ అవర్ మైండ్, హీ వాంట్ టు స్టే ఇన్ ద ప్లేస్ వేర్ ద స్పిరిట్ ఈజ్ లేర్. ఎందుకంటే ఇక్కడ కాంటాక్ట్ ఎలాగుంటుంటే క్రైస్తవ జీవితంలో స్పిరిట్ టు స్పిరిట్ సంభాషణ ఉంటుంది. నాట్ స్పిరిట్ విత్ బాడీ, నాట్ స్పిరిట్ విత్ ద మైండ్. సో స్పిరిట్ టు స్పిరిట్ మనం మాట్లాడుకోవాలంటే ఈ పరిశుద్ధమైనటువంటి ప్లేస్లో ఆ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు ఆయనతో పాటు మనలో యేసు ప్రభుని తీసుకొని వస్తాడు. యేసు ప్రభును మన ద్వారా లోకానికి చూపించగలరు. సో అంత పవిత్రమైనటువంటి కార్యంలో పరిశుద్ధాత్మను మనం పొందుకోవాలి. అప్పుడే మనకు పరిశుద్ధాత్మ నడిపింపు మనకు దొరుకుతుంది. దీనికి సంబంధించి నేను చెప్తూ లూకా నేను మార్కు రాసిన సువార్త నుండి మీకు చదివి వినిపించిన 4వ అధ్యాయం. ఈ దోనెక మనందరికీ చిన్నప్పటి నుంచి సండే స్కూళ్ళలో కూడా చెప్పి అయిపోయింది. కాకపోతే దీన్ని మనం ఒక లోతుగా ఆలోచిస్తే అక్కడ కొన్ని పాయింట్లు నాకు బాగా నచ్చాయి. మొట్టమొదటిది ఏంటంటే ప్రభువు ఆ దోణిలోనికి రావాలని అనుకున్నాడు. ఈ ధోనిను ఒకసారి మనం మనసులో మన హృదయంగా తీసుకొని ఆలోచిస్తుండండి ఆత్మీయంగా. ఈ వాక్య పరిచర్యలో మీ హృదయమే ఒక ధోని అనుకోండి. యేసు ప్రభు ధోనిలోనికి రావాలనుకున్నప్పుడు శిష్యులు ఏం చేశారంటే అక్కడ ఒక మాట ఉంది, ఉన్న పాటున ఆయనను ధోనిలోనికి తీసుకున్నారు. నథింగ్ ఈజ్ ప్రిపేర్డ్ ఫర్ జీసస్. ఆ ధోనిలోకి ప్రభువును తీసుకునేటప్పుడు ఒక ప్లేస్ను ఏర్పాటు చేద్దామని కానీ, దాన్ని పరిశుభ్రం చేస్తామని కానీ, లేదా వాళ్ళు ఉన్నటువంటి పొజిషన్లో వాళ్ళు ప్రభు వస్తున్నాడు మన దగ్గరికి అని అనుకోకుండా ఉన్న పాటును తీసుకున్నారు. సో మన జీవితాలలో కూడా చాలా మందికి ఒక సమస్య వచ్చి ఉంటుంది, ఒక అనారోగ్యము, ఒక సమస్య, సంథింగ్ వీఆర్ వరీయింగ్ అబౌట్. అప్పుడు ఏం చేస్తారంటే, మనకు యేసు ప్రభు ఉన్నాడు కదా, ఏనో నేను పొరపాటు చేసినాను, నేను పాపినే, ఆయన నా సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నానని నువ్వు ఉన్న పాటును ఆయనను తీసుకుంటావు. అక్కడ ఇంకా ఆయనతో పాటు కొన్నిటికి నీ హృదయంలో ఇంకా తావిచ్చింటావు. ఇట్స్ నాట్ కంప్లీట్లీ ప్యూరిఫైడ్ ఆర్ కంప్లీట్లీ మేడ్ రెడీ ఫర్ ద జీసస్. సో అక్కడ ఏమైపోతుందంటే జీసస్ మీరు పిలవగానే వచ్చేటువంటి దేవుడు, మనం ఎన్నిసార్లు పిలిచినా ఆయన వచ్చేటువంటి దేవుడు. సో నువ్వు పిలిచావు, దేవుడు కూడా అలానే దోణలోకి యేసుప్రభు వచ్చాడు. సరే, బాగుంది. యేసుప్రభు ఎప్పుడైతే దోణలోకి వచ్చారో వెంటనే మరికొన్ని దోణలు కూడా వాళ్ళను ఫాలో అవుతున్నాయి. మన హృదయంలోకి యేసుప్రభును ఉన్న పాటును తీసుకున్నప్పుడు కూడా మనం అందరికీ నేను రక్షణ పొందినాను, నాకు ఆ వాక్యం భలే పని చేసింది, నేను అది ఇది ఇంకా నాకు ఇప్పుడు చాలా ప్రేయర్ఫుల్గా ఉన్నాను, ఏం తప్పు అన్నీ చెప్తుంటాము. మరి వీళ్ళు కూడా మంచిదే, వీళ్ళు వెళ్ళే చర్చికే మనం కూడా వెళ్దాం, మనల్ని కూడా బాగా నడిపిస్తారు, లేదా వీళ్ళను ఫాలో అవుతూ ఉంటారు. ఇలా వెళ్ళేటప్పుడు ఏం జరిగిందంటే ఉన్నట్లుండి అక్కడ ఉన్న వాక్యములో ఆయన ఉన్న దోణెను, ఆయన నుండి అక్కడ ఏ దోణెలో అయితే యేసు ప్రభు ఉన్నాడో ఆ దోణె మీద పెద్ద తుఫాన్ వచ్చింది. మరి యేసు ప్రభు ఉన్నాడు, ఆ దోణె రావటం చక్కగా అంతా చూసినాము, మరి దానికి ఎందుకు తుఫాను వచ్చేసింది అని ఆలోచించాలి. తుఫానులో సాతాను అనుకున్నాడు, ఇంకా ఈరోజు ఇది ఇంత మంచి ఛాన్స్ దొరకదు, ఈరోజే ఈ శిష్యులను యేసయ్య అందరు ఒకేసారి ఉన్నారు, వీళ్ళను సముద్రంలో ముంచేసి అమ్మయ్య అనుకుంది. దేవుని శక్తిని చాలా తక్కువ అంచనా వేసింది అది. కాకపోతే ఏమైందంటే ఈ శిష్యులకు ప్రభువుకున్నంత విశ్వాసము ఇంకా రాలేదు, వాళ్ళకి ఇంకా నడుస్తూ ఉన్న అనుభవం వాళ్ళది. అంటే మన బైబిల్లో చెప్పినట్టు పాలుతోనే పెరుగుతున్నారు కానీ ఇంకా వాళ్ళు లోతైన అనుభవంలోనికి రాలేదు. సరే, తుఫాన్ వచ్చింది. మరి ఏం చేశారు మన శిష్యులు? తమ ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. మరి యేసయ్య ఏం చేస్తున్నారు అక్కడ చూసినప్పుడు? తలగడ మీద తల వాల్చుకొని అమరమున ఆయన నిద్రించుచుండెను.
ఇది చాలా మంది క్రైస్తవ జీవితాలలో పరిశుద్ధాత్మతో నడిపింపబడనప్పుడు జరిగేటువంటి పని. ఏంటంటే ప్రభువును కలిగి ఉన్నారు కానీ ప్రభువుతో మాట్లాడరు. శిష్యులు ప్రభువుని చేర్చుకున్నారు ఓడలో కానీ ప్రభుతో ఏం మాట్లాడడం లేదు. ఆయనను పలకరించడం లేదు, వారి సమస్యలు చెప్పడం లేదు. వాళ్ళ ఆనందం వాళ్ళది. ఆ సముద్రంలో, ఆ సముద్రపు గాలిలో ఆ అలలు చూసుకుంటూ ఆనందంగా సాగుతున్నారు కానీ అరే ప్రభువు మనతో ఉన్నాడు మాట్లాడదామనే ఆలోచన రాలేదు. మనం మాట్లాడనప్పుడు ప్రభువు నిద్రించినాడు. ఉన్నాడు కానీ నిద్రపోయాడు. కానీ ఆయనకు తుఫాను వచ్చింది తెలుసు. సర్వమును ఎరిగినవాడు ఆయన. కాబట్టి ఆ తుఫానులో శిష్యులు మళ్ళీ ఆయనను అడిగారు, మేము నశించిపోతున్నాం, మీకు చింత లేదా అని. అప్పుడు ఆయన ఆ విశ్వాసాన్ని గద్దించాడు. తర్వాత ఆ సముద్రాన్ని, ఆ తుఫాన్ను అణిచివేశాడు. అంత జరిగినప్పటికీ ఈ ఉన్నపాటున ప్రభువుని తీసుకున్న శిష్యులు ఏమంటున్నారంటే చివరి వచనంలో, ఆయన ఎవరో, ఎన్ని రోజులు నడిచారు యేసు ప్రభుతో, ఎన్ని ఆశ్చర్య కార్యాలు చూశారు, ఎన్ని మెసేజెస్ విన్నారు. వారు ఏమనుకున్నారంట, ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నాయని. చాలా చింతించాల్సినటువంటి విషయం. సో ఈరోజు పరిశుద్ధాత్మతో నింపబడనటువంటి, నడిపింపబడనటువంటి జీవితం ఇలాగే ఉంటుంది. నో డౌట్ ప్రభువు మనలో ఉన్నాడు. పరిశుద్ధాత్మను కూడా దేవుడు మనకు అనుగ్రహించాడు. మనకు ఆ విషయం తెలుసు, పరిశుద్ధాత్మ మనకుందని మనకు తెలుసు. బట్ దేర్ ఈజ్ నో సర్టిఫికెట్ ఫర్ యూ. మీకు సర్టిఫికెట్ ఎవరన్నా అడిగితే నీకు పరిశుద్ధాత్మ ఉన్నట్లు చూపిస్తావు అంటే ఒక సర్టిఫికెట్ ఏం లేదు మన దగ్గర. ఎలా చెప్తావు మరి? ఎలా అవుతారు వాళ్ళకి చెప్పగలుగుతావు నువ్వు ఎస్ నాలో పరిశుద్ధాత్మ ఉంది అని? కారణం ఏంటంటే అక్కడ కేవలం ఆత్మనే సాక్ష్యం తెలియజేస్తూ ఉంటాడు. మనకు సాక్ష్యం ఎవరు? పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు ఆయనే సాక్ష్యం. ఆ సాక్ష్య జీవితమే ఇతరులకు మనలో పరిశుద్ధాత్మ నడిపింపు ఉన్నట్లుగా తెలియజేస్తుంది. మరి మనం వాక్యంలోకి వెళితే, మరి పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు అక్కడ మన వాక్యంలో అనుకున్నాము ఆయన మనకు బోధ చేస్తాడు అని ఉంది. మన జీవితంలో పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఆ నడిపింపులో మనం బోధించబడతాం. ఎందుకు దేవుడు మొట్టమొదట అన్ని మనకు బోధిస్తాడు అని చెప్తున్నాడు పరిశుద్ధాత్ముని అంటే, యేసయ్య ఈరోజు ఈ భూమి మీద లేడు. పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించి పరలోకపు తండ్రి యొక్క కుడి పార్శ్వమున ఆయన అక్కడ ఉన్నాడు. బట్ ఆయన మనల్నందరిని ఎంతో ప్రేమించాడు కాబట్టి నా బిడ్డలకు రోజు నేను ఎలా బోధించానో భూమి మీద ఉన్నప్పుడు అలా నా బిడ్డలందరూ, నన్ను నమ్ముకున్న వారందరికీ కూడా మంచి మంచి విషయాలు తెలియజేయాలి. ఎన్నోసార్లు వాక్యంలో తెలియజేయబడింది, నాకంటే ఆశ్చర్యమైన కార్యాలు మీరు చేస్తారు, నాకంటే గొప్ప సంగతులు మీకు తెలియజేయబడతాయని. సో వాట్ హీ అన్ఫినిష్డ్ థింగ్స్ అన్ని కూడా తన మన ద్వారా తేలబడాలా అనుకొని పరిశుద్ధాత్మ మనకు రోజు బోధిస్తూ ఉంటాడు. మరి ఇలాంటి అనుభవం మనకుందా? నేను చాలాసార్లు, ఇది నా ఆలోచన కాదు కానీ చాలామంది భక్తులు, చాలామంది మంచి మంచి వారు మెసేజెస్ చెప్పేటప్పుడు చాలాసార్లు విన్నటువంటి ఒక మంచి పోలిక ఏంటంటే, ఇట్ ఈజ్ లైక్ ఏ జీపీఎస్ ఫర్ అస్. మనం ఏదన్నా ఇప్పుడు ఒక ఇంటికి వెళ్ళాలా, వాళ్ళ ఇల్లునే మనం చూడలే, వాళ్ళ ఇంటికి దారే మనకు తెలియదు, బట్ వి బిలీవ్ ద జీపీఎస్ సిస్టమ్. దాన్ని ఆన్ చేసుకొని మనం వెళ్తూ ఉంటాం. మరి ఒక జీపీఎస్ సిస్టాన్ని మనం ఆన్ చేసుకున్నప్పుడు దాన్ని ఫాలో అవుతాం అంతే. అది ఏం చేస్తుందంటే అది మార్గాన్ని చూపిస్తే గానీ నిన్ను ఫోర్స్ చేయదు. నువ్వు ఇలాగే వెళ్ళాల్సిందే, లేకపోతే నిన్ను ఈప్ మీద ఒక ఏటేసి నేను చెప్పేది ఎలా, నువ్వు ఎక్కడ వెళ్తున్నావు అని అన్నది. అది వెంటనే రీరూట్ అంటది. ఇట్ విల్ కరెక్ట్ యూ. మళ్ళీ ఆ రూట్లో నుంచి ఎటు పోవాలా అనేది చూపిస్తుంది. సో మనం బాగా గమనించినప్పుడు ఈ జీపీఎస్ సిస్టంలో అంటిల్ వీఆర్ కనెక్టెడ్ టు అవర్ పీపుల్ అది మనల్ని నడిపిస్తూ ఉంటుంది. మధ్యలో
చాలా డిస్టర్బెన్స్ వస్తుంటాయి. కానీ సంభవించబోయే సంగతులను ఎలాగైతే మనకు పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తాడని చెప్పాడో, జీపీఎస్ ముందుగానే నీకు చెప్తుంటుంది, ఈ రూట్లో వెళ్తే ఆ సర్కిల్ వస్తుంది, నువ్వు అక్కడ లెఫ్ట్కి వెళ్ళాలా, లేకుంటే ఇంత ట్రాఫిక్ ఉంది, ఇక్కడ నువ్వు ఇన్ని నిమిషాలు లేట్ అవుతావు. ఎవ్రీథింగ్ మనకు తెలియజేయబడుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఇలాగే మనకు నడిపిస్తూ వస్తాడు మన జీవితంలో. కానీ మనం వినం. మనకొచ్చినటువంటి పెద్ద ప్రాబ్లం ఏంటంటే, పరిశుద్ధాత్మ చేత నడిపింపబడటానికి చాలా మంది వినం. ఎందుకంటే అది స్విచ్ ఆఫ్ మోడ్లో ఉంటుంది. మనలో ఉంటుంది పరిశుద్ధాత్మ, బట్ మనం స్విచ్ ఆఫ్ చేసుకుంటాం. మన సెల్ఫ్ స్విచ్. ఈరోజు కూడా చాలాసేపు నా ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉండింది. జ్యోతి సిస్టర్ ఈరోజు ఏమో ఫోన్ చేయలేదేమో, నాకు వాక్యం లేదేమో అని అనుకున్నాం. అనుకొని ఊరికే ఫ్రీగా ఉన్నాం. దాదాపు 3:30కి అట్లా ఒకసారి ఫోన్లో చూస్తేనే సిస్టర్ మెసేజ్ ఉంది. అమ్మో, సిస్టర్ మెసేజ్ చేసినారే అనుకొని వెంటనే సరే అనుకున్నాం. కాబట్టి ఏంటంటే మన సిస్టమ్ ఆఫ్లో ఉన్నప్పుడు మనకింకా న్యూస్ ఏం అందదు. పరిశుద్ధాత్మదేవుని కూడా మనలో కలిగి ఉన్నప్పుడు మనం వినాల. మరి ఇక్కడ చాలా మంది మనం ఏమనుకుంటామంటే, ఎన్ని రోజుల నుంచి ప్రార్థిస్తున్నానబ్బా, ఎన్ని వాక్యాలు విన్నాను, ఎంత ప్రార్థించినా, ఎంత జవాబు కొరకు ఎదురు చూస్తున్నా నాకే జవాబే తెలియటం లేదే. ఎందుకంటే ఇక్కడ నువ్వు ఒక పొరపాటులో ఉంటున్నావు. యాక్చువల్గా నీవు నీ పరిశుద్ధాత్మ మీద ఆధారపడకుండా నీ మైండ్ మీద ఆధారపడి నీవు నడుస్తూ ఉన్నావు. నీ స్వంత ఆలోచన చొప్పున నీవు నడుస్తూ ఉన్నావు. కాబట్టి నీలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు లేదా యేసయ్య నీతో మాట్లాడడం ఎందుకు వినపడలేదంటే, నీవేమనుకుంటున్నావు అంటే వెలుపలి నుండి నీకు ఈ మాటలు వినిపిస్తాయి అని నువ్వు ఎదురు చూస్తున్నావు. ఎలా వినిపిస్తాయి? నీ లోపలనే యేసయ్య ఉన్నాడు. మీ ఇంట్లో మీ కుమారుడు నీవు ఉన్నప్పుడు, నీవు పిలిచినప్పుడు అతడు బయటికి వెళ్ళాడు, ఏమా నన్ను పిలిచినావని. బికాస్ హీ న్యూ వెరీ వెల్ మా తల్లిగారు లోపలనే ఇంట్లో ఉన్నారని. నీ పరిశుద్ధాత్మ నీలో ఉన్నప్పుడు నీ లోపల నుండే మాట్లాడుతుంది, నీకు బయట నుంచి మాట్లాడదు. ఈ చెవుల ద్వారా నీకు మాట్లాడదు. ఈ చెవుల ద్వారా దేవుడు కొన్నిసార్లు మాత్రమే తన యొక్క ఏర్పరచుకున్నటువంటి పరిశుద్ధుల ద్వారా నీతో మాట్లాడతాడు. నీ వాక్యం ద్వారా మాట్లాడతాడు, ఒక పాట ద్వారా మాట్లాడతాడు, ఎవరైనా ఒక సన్నివేశం ద్వారా నీకు ఒక విషయాన్ని తెలియజేసినప్పుడు నీతో మాట్లాడతాడు. కానీ అది నీ ఆత్మీయ జీవితానికి కాదు, ఇహలోక జీవితానికి సంబంధించింది. నీ ఆత్మీయ జీవితాల్లో నువ్వు సరి అయిన మార్గంలో వెళ్తూ ఉండాలా, నువ్వు నడిపింపబడాలంటే నీకు పరిశుద్ధాత్మ నడిపింపే చాలా అవసరం. ఈ పరిశుద్ధాత్మ జీవితాన్ని మనం ఉన్నప్పుడు ఆయన నీలోనే ఉన్నాడు, నీతోనే ఉన్నాడు, నీతోనే నడవాలనుకుంటున్నాడు అనే విశ్వాసం నీలో గట్టిగా ఉండాలి. మరి ఆయనతో మాట్లాడుతూ ఉండాలి. నువ్వు పరిశుద్ధాత్మ దేవునితో ఆత్మ ద్వారా మాట్లాడాలి, మనసు ద్వారా కూడా నువ్వు మాట్లాడాలి. ఈ రెండు కార్యాలు చేస్తూ సమయాన్ని కూడా నువ్వు హెచ్చించినప్పుడు పరిశుద్ధాత్మ నడిపింపుకు నువ్వు లోనవుతావు. కాబట్టి ఒక రిలేషన్షిప్ నువ్వు అనుభవించాలి యేసయ్యతో. అదేవిధంగా పరలోకపు తండ్రి ఇచ్చినటువంటి పరిశుద్ధాత్మతో ఒక రిలేషన్షిప్ నువ్వు మెయింటైన్ చేయాలి. అంతేగాని వాళ్ళు చెప్పేటువంటి దాని మీద ఎలాంటి కేర్ లేకుంటే ఆయన సైలెంట్ అయిపోతాడు. ఇప్పుడు మీరు ఎవరితోన్నా మాట్లాడుతూ ఉన్నారనుకోండి, మీరు వినకుండా ఏదో ఎక్కడెక్కడో దిక్కులు చూసుకుంటా, చాలామంది టీచర్స్ ఉన్నాం ఇక్కడ, మనం ఏదో పాఠం చెప్తుంటే పిల్లలు అటు ఇటు చూసుకుంటున్నా అంటే నీకు అప్పుడే అర్థమైపోతుంది నాతో వినడం లేదు అని. మాకు ఎస్పీఐ స్కూల్లో ఒక హిందీ టీచర్ ఉండే, ఊరికే మాట్లాడుతుంటే కన్నా మేడం వెంటనే సైలెంట్ అయిపోతుంది, నిశ్శబ్దంగా ఉంటుంది, ఇంకా పాఠం చెప్పదు. పరిశుద్ధాత్మదేవుడు కూడా మాట్లాడినంతసేపు మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు వినలేదనుకో, ఎవరింటికన్నా వినప్పుడు మనం చెప్పేది వినకుంటే వెంటనే ఏమనుకుని ఇదేలో ఇంట్రెస్ట్ లేనట్లున్నారులే, నాకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదులే అనుకొని ఒక నిర్ణయానికి వస్తావు. పరిశుద్ధాత్మ దేవుడు కూడా మాట్లాడి మాట్లాడి మీరు విననప్పుడు సో యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ అని అనుకుంటుంటాడు అనమాట. కాబట్టి మనం ఆయనతో మాట్లాడడం నేర్చుకోవాలి.
తర్వాత మన సొంత ఆలోచనలతో నడిపింపబడకూడదు. ప్రతి దాంట్లో కూడా మీరు ఇప్పుడే మన సిస్టర్ చెప్పారు, అన్న దీన్ని గురించి ప్రార్థనలోనే పెడదామన్నా, మన ఆలోచనలు కాదని. చాలా మంచి ఆలోచన, నిజంగా అనుకున్నా ఈరోజు మన మెసేజ్ కూడా అదేనే, కరెక్ట్గా సిస్టర్ ఆ మాట చెప్పారు అని. కాబట్టి దేవుడు ఒక తలంపు అనుగ్రహిస్తున్నాడు, నేను మీకు ఆలోచన అనుగ్రహిస్తాను, నా ఆలోచన మీరు తీసుకోండి అని. సొంత నిర్ణయాలు తీసుకున్నప్పుడు మన జీవితాలలో చాలా ఇబ్బందులు పడతాం. ఇక అనేక యువకులను యువతులను చూసినప్పుడు వారు ఫాలోయింగ్ దేర్ ఓన్ ఐడియాలజీ. వాళ్ళకి ఏదో నచ్చింటుంది, ఆ డబ్బును గురించో పరిస్థితులను గురించో ఎవరిని గురించో చూసుకొని వాళ్ళు దే ఆర్ ఫాలోయింగ్ దేర్ ఓన్. వాళ్ళు ప్రభువును గురించి పరిశుద్ధాత్మను గురించి ఆలోచించే స్థాయిలో చాలా మటుకు యవ్వనులు తగ్గిపోతున్నారు. మరి ఆత్మీయంగా ఎదిగినటువంటి పెద్దవారం కూడా చాలా విషయాలలో సొంత నిర్ణయానికే ప్రాముఖ్యత ఇస్తాం. బికాస్ మనం అంతసేపు వెయిట్ చేయలేం, మనకు అన్ని వెంట వెంటనే కావాలి. ఒక బస్ కోసము మనం ఒక 5 నిమిషాలు వెయిట్ చేయలేం. మరి దేవుడి నుంచి సమాధానం రావాలంటే మనం వెయిట్ చేయమేం, సమాధానం ఇంకా రాలేదని ఈలోగా 10 మందితో డిస్కస్ చేసి వారి ఆలోచనలన్నీ తీసుకొని పరిశుద్ధాత్మ నడిపింపు బదులుగా ఈ లోకరీతిగా ఒక నడిపింపు తీసుకొని మనం వెళ్తామన్నమాట. కాబట్టి మనం ఆలోచించాల్సినది ఏంటంటే, పరిశుద్ధాత్మ మనతో మాట్లాడేటప్పుడు వినగలిగినటువంటి మనసును మనం అలవాటు చేసుకోవాలి. ఎప్పుడైతే మనం వినగలుగుతామో అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడతాడు. ఈ మాట్లాడేటువంటి పరిస్థితులలో మనము చక్కగా వినాలి. ఎందుకంటే దేవుని స్వరము, ఆ పరిశుద్ధాత్మ స్వరము చాలా మెల్లిగా ఉంటుంది అని మనకు తెలుసు. చాలా నిశ్శబ్దమైన పరిస్థితులలో మనం క్లియర్గా ఆయన వాక్యాన్ని, ఆయన మాటలను మనం వినగలం. తలంపు ద్వారా కూడా మాట్లాడతాడు దేవుడు, కాదని నేను అనట్లేదు. ఆయన స్వరం వినడం కూడా చాలా ముఖ్యం. ప్రార్థన చేసుకుంటున్నాను, మేము ఎప్పుడు ప్రభువా నీ స్వరం వినాలనుకుంటున్నాను అనే ప్రార్థన కూడా చాలా విషయం. మరి పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే కీర్తనలు గ్రంథంలో మనము 143:10 వచనం చేస్తే, నీవే నా దేవుడు, దయగల నీ ఆత్మ నన్ను నడిపించునుగాక అని దావీదు మహారాజు తెలియజేస్తున్నాడు. దావీదు మహారాజుని గురించి మనకు తెలుసు. మరి అటువంటి ఆయన కూడా ఎందుకు ఇలా ప్రార్థన చేస్తున్నాడంటే, ఎన్నోసార్లు స్వంత ఆలోచనకు లోనై పాపంలో ప్రవేశించాడు. కాబట్టి నీ ఆత్మనే నన్ను నడిపించాలి అని ఆయన అనుభవం పొందిన తర్వాత ప్రార్థనలో గడుపుతున్నాడు అనమాట. ఎందుకంటే మనం పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే ఇర్మియా రాసినటువంటి గ్రంథం మనం 10వ అధ్యాయం 23వ వచనం చదువుతగిన, తమ మార్గములను ఏర్పరచుకొనుట నరుల వశములో లేదు. నరులు మార్గాన్ని ఏర్పరచుకోవడం మన వశంలో లేదు. ఇర్మియా గ్రంథం 10:23లో, మనుషులు తమ ప్రవర్తన యందు సన్మార్గంలో ప్రవర్తించుట వారి వశములో లేదని యెహోవా దేవునితో ఇర్మియా విన్నవించుకొంచున్నారు. ఎందుకంటే మన మార్గాలు మన పరిస్థితులలో మన వశంలో లేవు పరిశుద్ధ గ్రంథం ప్రకారం. కానీ మన యొక్క ప్రతి మార్గాన్ని మన వశంలోనే ఉంచుకుంటాం. చివరికి మనం చెప్పే మంచి మాట ఏంటంటే, దేవుని చిత్తంలో ఇది ఉంది కాబట్టే ఇది జరిగింది అని మళ్ళీ దానికి ఒక అటాచ్మెంట్ కనిపిస్తాం. కాదు కాదు, దేవుని చిత్తంలో లేకుండా, పరిశుద్ధాత్మ నడిపింపు లేకుండా మనం ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు కొన్ని రోజుల తర్వాత మనం ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటామో మళ్ళీ మనం తెలుసుకుంటాం. పరిశుద్ధాత్మ వల్ల నడిపించబడి ఒక పని మనం చేసినప్పుడు దానివల్ల మనకి ఎప్పుడు కూడా సంతోషమే ఉంటుంది. తర్వాత పరిశుద్ధాత్మ ఎట్లా నడిపిస్తుందంటే, మనల్ని పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు శక్తిని అందుకున్నట్లు చేస్తుంది. ఏమిటి శక్తి అంటే, మనం పనులు చేసుకోవడానికి కావాల్సిన శక్తి కాదు, సాతానును ఎదిరించాల్సినటువంటి శక్తి. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే అదంతా చదవడానికి టైం లేదు. ప్రతి ఒక్కరము యేసు ప్రభువుని ఎప్పుడు అంగీకరించినామో ఆ రోజే మనము సాతానుకు మొట్టమొదటి శత్రువు. అందుకే మనకు సర్వాంగ కవచం అవసరం అని బైబిల్లో ఉంది. ఈ సర్వాంగ కవచాన్ని మనం
ధరించాలి. అక్కడ ఏమేమి యుద్ధోపకరణములు ఉన్నాయో అవన్నీ మనకు ఉన్నాయా లేదా అని చూసుకోవాలి. ఏ మాత్రం ఏ ఒక్కటి లేకపోయినా సాతానుగాడు తన యొక్క ఆయుధాలతో మన మీద దాడి చేస్తాడు. ఎందుకంటే అంత్య దినాలలో మనం చదివినట్లయితే అపవాది ఎవరిని మృంగుందునా అని గర్జించు సింహం వలె తిరుగుతున్నాడు. యేసు ప్రభువునే అది శోధించడానికి వచ్చింది. కాబట్టి మనం ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి. మరి ఎందుకు పరిశుద్ధాత్మ నడిపింపు అవసరం అంటే, యేసు ప్రభువును కూడా పరలోకపు తండ్రి పరిశుద్ధాత్మతోనే నడిపించాడు. ఆయన తన పరిచర్యలో ఈ లోకంలో ఉన్నప్పుడు టోటల్గా పరిశుద్ధాత్మతోనే యేసు ప్రభు నడిపింపబడినాడు. ఏ రోజు కూడా ఆయన తన సొంత నిర్ణయానికి రాలేదు. చిట్ట చివరికి తన మరణ సమయంలో కూడా ఒక రకంగా వేదనకు గురి అయినప్పుడు తండ్రితో ప్రార్థన చేస్తాడు, నీ చిత్తం అయితేనే ఈ గిన్నెను నా యుద్ధ నుండి తొలగించడం, అయినను నా చిత్తం కాదు నీ చిత్తమే అంటాడు. సో పరిశుద్ధాత్మ వలన బలపరచబడి ఆయన నడిపించబడ్డాడు, కానీ తన సొంత నిర్ణయాలు ఏ రోజు కూడా యేసు ప్రభు చేయలేదు. ఏ విషయాలు కూడా ఎవరితో కూడా చెప్పలేదు. ఏదైతే తాను పరిశుద్ధాత్మ ద్వారా తెలియజేయబడ్డారో వాటిని మాత్రమే తెలియజేశారు. అది పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు. అదేవిధంగా మనం గమనించినప్పుడు మన యొక్క పరిశుద్ధురాలైనటువంటి మరియమ్మ కూడా పరిశుద్ధాత్మ వల్ల గర్భవతి అయినప్పుడు ఆమె నడిపింపబడి తనకంటే ఎంతో వృద్ధురాలైనటువంటి ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళింది. అక్కడ వెళ్ళి ఏదో లోకం ముచ్చట్లు మాట్లాడుకోలే వాళ్ళు, కానీ దేవుణ్ణి ఇద్దరు స్తుతించినారు మనం అక్కడ చూసినప్పుడు. సో పరిశుద్ధాత్మతో నీవు నింపబడి నడిపించేటప్పుడు పరిశుద్ధాత్మ అనుభవం కలిగిన ఇతరుల దగ్గరికి నీవు తెలియకుండానే నడిపింపబడతావు. పరిశుద్ధాత్మ కనెక్షన్ అలాగుంటుంది. ఎందుకంటే ఆల్వేస్ స్పిరిట్ టు స్పిరిట్ కాన్వర్జేషన్ అది. కాబట్టి ఆ విధంగా ఉండాలి. అలా కాకుండా మన సొంత నిర్ణయం ఉండకూడదు అన్న. ఎందుకంటే మనకు అదే ఇర్మియా గ్రంథంలో మనకు 17:9 ఏం చెప్తుందంటే, హృదయము అన్నిటికంటే మోసకరమైనది. నీ హృదయాలోచన ప్రకారం నువ్వు వెళ్ళావంటే చాలా మోసకరమైనటువంటిది హృదయం. అందుకే ఆ హృదయాన్ని మార్చడానికే యేసు ప్రభు నీ కొరకు నా కొరకు ఈరోజు ఇంతగా పోరాడుతున్నాడు, ఎన్నోసార్లు మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మతో నింపబడ్డాలి. కానీ మనం చాలా మంది ప్రభువును స్వీకరించిన తర్వాత పరిశుద్ధాత్మ బాప్తిసం కొరకు అడగడం మర్చిపోతాం, లేదా నిర్లక్ష్యం చేస్తాం, లేదా దాని గురించిన ఇగ్నోరెన్స్ వల్ల మనం దాని కొరకు మనం ప్రయత్నం చేయటం లేదు. కానీ పరిశుద్ధాత్మ మనకు ఇప్పుడు అవసరం. మన వాక్యం కూడా ఏం తెలియజేస్తుంది? పరిశుద్ధ గ్రంథంలో అంత్య దినాలలో అందరి మీద నేను పరిశుద్ధాత్మను కుమ్మరిస్తాను. అందరిలో మనం కూడా ఉన్నాం కాబట్టి పరిశుద్ధాత్మ కుమ్మరింపు కొరకు మనం ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో నింపబడతావో ఆ నడిపింపే చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇతరులకు మళ్ళీ నువ్వు చెప్పకుండానే వాళ్ళు నిన్ను ఒక దేవుని బిడ్డలుగా నిన్ను గమనిస్తారన్నమాట. అదేవిధంగా మనం యోహాన్ రాసినటువంటి సువార్త 14:26లో కూడా చూస్తే, పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులను జ్ఞాపకం చేయను అన్నాడు. మనం తప్పు చేసేటప్పుడు అంతా యేసు ప్రభు ఏ మాటలు చెప్పినాడో పరిశుద్ధాత్మ నీకు గుర్తు చేస్తుంది. పరిశుద్ధాత్మతో నడిపింపబడేటప్పుడు మనకు అది మనతో మాట్లాడి ఏది సరి అయినది ఏది సరి కానిది అని తెలియజేసి ఆయన మాటలను మనకు గుర్తు చేస్తుంది. కాబట్టి పరిశుద్ధాత్మ ఇంకొక నడిపింపులో మనకు ఎందుకు అవసరం అంటే, ఆయన అన్ని సంగతులు మనకు తెలియజేస్తారు అన్నాడు. ఏం సంగతులు అంటే, 1 కొరింథీయులు 2:12 మనం చూసినట్లయితే, దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై. దేవుని వల్ల మనకి ఎన్నో అనుగ్రహించబడ్డాయి. పొందకలేని స్థితిలో మనం ఉంటాం. ఎందుకంటే మనం ఆయనతో సరి అయినటువంటి జీవితంలో లేవు. కానీ నీవు తల్లి గర్భంలో ఉండగానే నీ జీవితాన్నంతా చూసినటువంటి దేవుడు ఎన్నో వరాలతో నిన్ను నింపాలని ప్రణాళికలో ఉంచుకున్నప్పుడు ఆ విషయాలు మనకు తెలియకుండా పోతున్నాయి. ఎందుకంటే పరిశుద్ధాత్మ మనలో లేకుంటే అది తెలియదు. అందుకే అక్కడ ఏమంటున్నా అంటే, వాటిని తెలుసుకొనుటకై మనకు లౌకిక ఆత్మను కాక దేవుని నుండి వచ్చే ఆత్మను మనం పొందుకుంటున్నాం అని పౌలు కొరింథీయులకు చెప్తున్నాడు. ఎందుకంటే ఆ రోజులలో కొరింథీ సంఘం చాలా ఘోరమైన పాపంలో ఉన్నటువంటి సంఘం.
కాబట్టి దాని కొరకు పౌలు చెప్తూ ఏమంటున్నా అంటే ఈ లౌకిక ఆత్మనే కాకుండా దేవుడు మనకు ఏమైతే దయచేయాలనుకున్నా అవి తెలుసుకోవడానికి ఒక పరిశుద్ధాత్మను కూడా అనుగ్రహిస్తున్నాడు అంటున్నాడు. కాబట్టి మనం సంభవ సంగతులను తెలుసుకోవడానికి దేవుడు నీ కొరకు ఏ విలువైనటువంటి బహుమానాలు ఏర్పాటు చేసినాడో నీవు తెలుసుకోవడానికి కూడా నీవు ఆయన యొక్క పరిశుద్ధాత్మను పొందుకోవాలి. మరి పరిశుద్ధాత్మను మనకు రోమీలు 12:2 చూస్తే దేవునికి అనుకూలమును సజీవ యాగంగా మన శరీరమును ఆయనకు అర్పించాలి. ఇంతకుముందు చెప్పాను. ఎప్పుడైతే నీవు సజీవ యాగంగా ఆయనకు అర్పించుకుంటావో అప్పుడు నీవు పరిశుద్ధాత్మ నడిపింపులోనికి వస్తావు అన్నమాట. కాబట్టి ప్రభువును నీవు సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు కొన్ని కార్యాలు జరుగుతాయి. మొట్టమొదటిది నీలో మారు మనస్సు అనేటువంటిది పరిశుద్ధాత్మ దేవుడు కలగజేస్తాడు. తరువాత నీకు పాప క్షమాపణ లభిస్తుంది. పాప క్షమాపణ దొరికిన తర్వాత నీవు ఆయనతో నీతిమంతుడుగా పిలువబడతావు. తరువాత ఎందరు ఆయనను అంగీకరించిరో వారందరికీ ఆయన దేవుని పిల్లలకి అధికారం ఇచ్చాడు. కాబట్టి నీవు దేవుని పిల్లగా గుర్తించబడతావు. ఇవన్నీ జరిగినప్పుడు నువ్వు పవిత్రపరచబడినావు కాబట్టి నీకు పరిశుద్ధాత్మ కూడా అనుగ్రహించబడుతుంది. కాబట్టి ఈ పరిశుద్ధాత్మ నడిపింపు కొరకు మనం పరిశుద్ధాత్మను మనం పొందాలి. ఆయన మన హృదయములలో ఒక పరిశుద్ధాత్మను ఆత్మ సంచకరువుగా మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఈ పరిశుద్ధాత్మ మనలో ఉన్నంత కాలం కూడా మనం తెలుసుకునేటువంటి విషయం ఏంటంటే ఆయన మనల్ని నడిపిస్తూ ఉంటాడు. మనం ఈరోజు రకరకాలైనటువంటి చేసుకుంటున్నాం, కానీ ఆయనకు మనం నివాస స్థలమై ఉన్నాము అనే విషయాన్ని మనం మర్చిపోకుండా ఆ నివాస స్థలాన్ని మనం పరిశుద్ధమైనదిగా ఉంచుకున్న ఆ పరిశుద్ధాత్మ చేత మనం నడిపింపబడతాం. ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్మ చేత నడిపింపబడతావో ఇంకొక కారణం ఏంటంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ దేవుడు ఒక కార్యం చేస్తాడు. ఎందుకంటే నీ ఒక్కని అక్కడ వెళ్ళటం లేదు. నువ్వు పరిశుద్ధాత్మ దేవుణ్ణి యేసయ్యను కూడా నువ్వు తీసుకెళ్తావు. తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఒక కార్యం జరుగుతుంది. జస్ట్ ఒక 3 days ముందరనే ఊరికి చెప్పాలని మీకు తెలియజేస్తున్నాను. దేవుడే మహిమపరచబడాలి. మాకు ఒక 3 days మాకు నైట్ ఒక మెసేజ్ వచ్చింది. మా క్రో బ్రదర్ వాళ్ళ తల్లిగారు చాలా సీరియస్గా ఉన్నారు, కోమాలు వెళ్ళిపోయినారు. మధ్యాహ్నం నుంచి ఇంకేం మాట్లాడడం లే, పిల్లలంతా బిడ్డలంతా వచ్చారు, ఏం పలకడం లేదు అని, ఇవందరికీ వచ్చి చూడండి అని. సో మేము బయలుదేరి దాదాపు వాళ్ళ ఇంటి పోయే లోపల హాస్పిటల్కి వెళ్ళే లోపల మెడికేర్ హాస్పిటల్లో 12 దగ్గర 11 దాటుతుంది. సో ఇమ్మీడియట్గా నేను ఆమె ఉండేటువంటి రూమ్లోకి వెళ్ళేటప్పుడు మనసులో ఒక ప్రార్థన చేసుకున్నా. నేను ఆమెను చూడడానికి రాలేదు ప్రభువా, నీవు ఆమె పాపములను క్షమించి, ఆమె చాలా భక్తిపరురాలు కూడా, ఆమె యొక్క జీవితాన్ని గుర్తించుకొని ఒక కార్యం చేయండి అని ప్రార్థన చేసుకొని నేను ప్రార్థించడం వెళ్ళగానే వాళ్ళంతా లేదన్నా మధ్యాహ్నం నుంచి ఏం మాట్లాడడం లేదు, చూడడం లేదు అంటే ఉండు మొట్టమొదట మాటలన్నీ వద్దు, ఒక చిన్న ప్రార్థన చేద్దామని వెంటనే ఆ మీద వంగి ప్రార్థన చేశాను. ప్రార్థన చేయగానే వెంటనే కళ్ళు తెరిచింది. ఆమె కళ్ళు తెరిచి సెకండ్ ఇచ్చింది, చక్కగా నవ్వింది. అక్కడ మా క్రోబదర్ అందరు ఏందన్నా మేము ఎంత గట్టిగా పిలిచినా మాట్లాడలేదు, నువ్వు ప్రార్థన చేయగానే మాట్లాడుతుంటే నేనేం చేసింది లేదు. ఆమె చాలా పరిశుద్ధంగా జీవించింది. నాకు తెలుసు, ఎన్నో పుస్తకాలు రాసింది బైబిల్ మీద, ఎంతో చదివి నాకు ఎన్నో పుస్తకాలు ఇచ్చింది, చదివిచ్చింది. బుక్ ఇవ్వగానే మళ్ళీ అడుగుతుంది, నాయన చదివినావా, ఏం అర్థమైంది నీకు అని. అలా ఆమె అంత మంచిది. కాబట్టి దేవుడు మన విశ్వాసమైన ప్రార్థనను విన్నాడు. కానీ సో అయితే ఆమెకు మాటలు రాలేదు, కానీ ఆ రోజు షేక్ హ్యాండ్ చేయడం కానీ అన్ని సైగలు చేయడం కానీ అందరినీ కనుక్కుంది. నేను వెళ్ళొస్తానంటే ఏడ్చేసింది బాగా. నేను ఎందుకు చెప్తున్నానంటే మనం ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు మన ప్రార్థన ఏంటంటే నేను వెళ్ళటం లేదు, నీవు నాతో వస్తున్నావు, నీవు నన్ను నడిపిస్తున్నావు, కార్యం చేసేవాడు నీవు, నేను ఫలాని పని మీద వెళ్తున్నాను,
నాకు మంచిదైతేనే ఈ కార్యాన్ని నెరవేర్చు అని యు గో ఆన్ ప్రేయింగ్ గాడ్. నువ్వు ఏ పని, ఏ నిర్ణయం, ఒక కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్నా, ఒక ఉద్యోగానికి వెళ్ళాలనుకున్నా, ఒక మ్యారేజ్ ప్రపోజల్ సెటిల్ చేయాలనుకున్నా, ఏ ఆరోగ్యం కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నా కూడా మీరు ఒకటే ఒకటి గుర్తుంచుకోవాల్సినది ఏంటంటే, మీరు ఆత్మ ద్వారా నడిపింపు కొరకే ప్రార్థన చేసుకోవాలి. సమాజం వైపు మనం చూడకూడదు. మనం ఎంతైనా చర్చికి వెళ్తుంటాం, ప్రార్థన చేస్తుంటాం, స్తుతిస్తుంటాం, అన్ని పనులు చేస్తూ ఉంటాము. కానీ ఓడలో యేసు ప్రభు నిద్ర పుచ్చినట్లు మనం నిద్ర పుచ్చితే మన జీవితాలలో పరిశుద్ధాత్మ నడిపింపు ఉండదు. కాబట్టి మనం ఆల్వేస్ వి షుడ్ వాక్ బై ద స్పిరిట్ అండ్ వి షుడ్ లెడ్ బై ద స్పిరిట్. అది దేవుని పిల్లలకు ఉండాల్సినటువంటి లక్షణం. ఈ విధంగా మనం ఆలోచించేటప్పుడు ఒక కొంచెంసేపు చెప్పి టైం అవుతుంది. మనం గమనించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన కార్యాలు చేయాలనుకున్నప్పుడు మన యొక్క ప్రతి తీర్మానంలో పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు ఉండాలని మీతో చెప్పాను. అవే కొన్ని విషయాలు త్వరగా చెప్పేస్తాను. మనల్ని అపవాదిని ఎదిరించడానికి కూడా మనకు పరిశుద్ధాత్మ నడిపింపు అవసరం. యేసు ప్రభు కూడా ఆ పరిశుద్ధాత్మ వల్లనే అరణ్యంలోని కొనబోబడ్డాడు, బలపరచబడ్డాడు. ఆత్మ ద్వారా బలపరచబడి దేవుని వాక్యం అనేటువంటి ఖడ్గంతోనే సాతానుతో పోరాడగలిగినాడు అనమాట. కాబట్టి ఇంకొకటి ఏంటంటే, సామెతల గ్రంథం మనం 3వ అధ్యాయం 5-6 వచనాలు చదివినప్పుడు, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము, నీ ప్రవర్తన అంతటిలో ఆయన అధికారమును ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలము చేయును. అప్పుడు హోలీ స్పిరిట్ వచ్చి మన మార్గము సరాలము చేయబడుతుంది. అదర్వైజ్ మనం డైరెక్షన్ తప్పిపోతే చాలా కష్టం. గూగుల్ మ్యాప్ పెట్టుకొని కూడా డైరెక్షన్ తప్పిపోతే మనం వేరే ప్లేస్కి వెళ్ళిపోతాం. అదేవిధంగా మన జీవితాలలో కూడా మనం ఆత్మ కలిగి ఉండాలి. రోమీయులు 8:14 మనం చదివినప్పుడు, దేవుని ఆత్మ వలన ఎందరూ నడిపింపబడతారో, ఎందరూ పరిశుద్ధాత్మతో నడిపింపబడతారో వారందరికీ ఒక మంచి ఇది ఉందండి. అదేంటంటే, వారు దేవుని కుమారులైందురు. నీవు దేవుని కుమార్తె ఉంటావు, దేవుని కుమారుడై ఉంటావు. ఎప్పుడు? దేవుని ఆత్మ వలన నడిపింపబడితే అప్పుడే నువ్వు దేవుని కుమారుడు కుమార్తె అని. ఏలయనగా మనకు భయపడేటువంటి దాస్యపు ఆత్మ దేవుడు మనకి ఇవ్వలేదు, కానీ దత్తపుత్రాత్మను పొంది ఆ ఆత్మ కలిగిన వారమై తండ్రి అని మొరపెడుతున్నాం. తండ్రి అని పిలిచినప్పటికే ఎంత అటాచ్మెంట్ ఉంది మనకు. ఎవరినంటే వాళ్ళ దారిలో పెట్టి వాళ్ళందరినీ నానా అని పిలుస్తామా? పిలవం కదా. పిలిస్తే కూడా గొడవ అవుతుంది రకరకాలుగా. కాబట్టి మనం తండ్రి అని, పరలోకపు తండ్రిని పిలవగలిగాలకు ఒకసారి ఆలోచించుకోవాలి. నిజంగా నా పరలోకపు తండ్రికి ఆ అవకాశాన్ని నేను ఇచ్చానా? ఆయనకి ఇష్టమైన బిడ్డగా నేను జీవిస్తున్నానా? ఆయన ఇచ్చినటువంటి పరిశుద్ధాత్మ నాలో ఉండి నడిపింపబడుతున్నానా అని మనం ఆలోచించాలి. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుని యొక్క పరిశుద్ధాత్మ వల్లనే నడిపింపబడడానికి తెలుసుకోవాలి. కాబట్టి మనం ప్రతిరోజు పరిశుద్ధాత్మతో మాట్లాడుతుండాలి, పరిశుద్ధాత్మను వింటూ ఉండాలి, తర్వాత ప్రార్థిస్తూ ఉండాలి. అదేవిధంగా మనం ఎప్పుడైతే ఆ ఆలోచనతో నడిపింపబడతామో మన స్థితి మారిపోతుంది. వాట్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ అని మనకు తెలియజేయబడుతుంది. పరిశుద్ధాత్మ మన స్థితిని మారుస్తుంది అనమాట, వేరేటి కాదనమాట. దేహాన్ని మనం మార్చుకోలేం, మనస్సును నీవు మార్చుకోవడానికి నీకు అవకాశం ఉంది, కానీ పరిశుద్ధాత్మ నీ మొత్తం జీవితాన్నే మార్చగలదు అనమాట. తన యొక్క మార్పు వల్ల నీ యొక్క బాధ్యతలు ఏంటి, నువ్వు ఎలా జీవించాలి, నీ సమస్యలు ఎలా పరిష్కరించుకోవాలి, ఎలా ఒక థింగ్స్ను మనం డీల్ చేయగలగాలి, ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ మనకు బోధిస్తుంది. కాబట్టి పరిశుద్ధాత్మలో మనం నింపబడినప్పుడు అది నిన్ను విడవదు, ఎడబాయదు. నీలో ఉండటానికి వచ్చింది, వచ్చినటువంటిది నిన్ను విడిచి వెళ్ళదు, కానీ నీవు దాన్ని ఉపయోగించుకోవడం నేర్చుకోవాలి. నీవు ఎప్పుడైతే దాన్ని ఉపయోగించుకుంటావో నీవు ఎటువంటి స్థితిలో ఉన్నా నిన్ను ఉన్నత స్థితికి అది తీసుకొని వెళ్ళగలుగుతుంది. ఎందుకంటే అది తీసుకొని వెళ్ళేటువంటి మార్గంలో నీకు నిత్య జీవమే కాకుండా మంచి ఇహలోకపు ఆశీర్వాదాలు కూడా అన్నీ నీకు అనుగ్రహించబడుతుంది. కాబట్టి మనం దేవుడు నాకు ఏది ఇవ్వదలిచాడో దాన్ని నేను పొందుకోవడానికి నేను పరిశుద్ధాత్మ యొక్క సహవాసాన్ని కలిగి ఉండాలి.
అని నీవు ప్రతిరోజు ఎప్పుడైతే ప్రార్థిస్తావో అప్పుడే నీవు అందరికీ ఆశీర్వాదకరంగా ఉంటావు. నీవు కూడా ఆశీర్వాదం పొంది ప్రతి ఒక్కరిలో యేసయ్య యొక్క ప్రేమను మీరు చూపించగలరు. యేసు ప్రభులోకి అందరినీ నడిపించగలరు. దేవుడి కొద్ది వాక్యాన్ని దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణ ప్రేమ కలిగినటువంటి పరిశుద్ధుడైన మా తండ్రి, నీ పరిశుద్ధాత్మను గురించి, నీ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపును గురించి మా జీవితాలలో మేము ఎలా మెలగాలని తెలుసుకోగలుగుతున్నాం. తండ్రి, ఈ కొద్దిపాటి సమయంలో కొద్దిగా మాత్రమే మేము తెలుసుకున్నప్పటికీ ఈ విత్తబడిన విత్తనాన్ని ప్రభా నూరంతలుగా నీ బిడ్డల్లో ఫలించినట్లుగా చేయండి ప్రభా. రాబో వారంలో తిరిగి మేము కలుసుకున్న పర్యంతము నీ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపులో ప్రతి ఒక్కరు నడిపింపబడి పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నీ బిడ్డలుగా జీవించి నీ బిడ్డలుగా పిలువబడే కృపను అనుగ్రహించమని, నీ రాకడ ఆలస్యమైతే తిరిగి మేము కలుసుకుని పర్యంతం నీ యొక్క పరిశుద్ధ సన్నిధిని, నీ దేవదూతలను కంచెలను మా అందరి చుట్టూ ఉంచుమని, తిరిగి రేపు ఒక నూతన వారంలో ప్రవేశించుతుండగానైనా నూతన దీవెలను, నూతన ఆశీర్వాదం, నూతన నడిపింపును దయచేయమని మా ప్రభును, మా రక్షకుడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామంలో సమస్త ఘనత మహిమ నీకే చెల్లించి అడిగి వేడుకొని పొందుకొనుచున్నాం తండ్రి. ఆమెన్.